మహేంద్రగిరి వారాహి అని మూవీ పెట్టారు కదా, అసలు ఈ కథను ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే నాకు డివోషనల్ ఆస్పెక్ట్ మీద సినిమా చేస్తే బాగుంటుంది అని సుబ్రహ్మణ్యపురం అప్పుడే అనిపించిందండి. అలా ఏర్పడిన కథే సుబ్రహ్మణ్యపురం. యాక్చువల్లీ అది కార్తికేయ నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గారం గారు చేశారు స్టార్ట్. సో ఆయన కార్తికేయ లాంటి కథ కావాలి అన్నారు. సో వీ మేడ్ సుబ్రహ్మణ్యపురం. నాకు కాస్త అవగాహన ఉంది పురాణాలు వీటి మీద, మన కథల మీద, మన సాంప్రదాయాల మీద కాస్త అవగాహన ఉంది. సో మళ్ళీ సుమంత్ గారు నేను అలా కలిసి వస్తే బాగుంటుంది అని వారాహి అమ్మవారి మీద రాసుకొని మహేంద్రగిరి వారాహి అని చేయడం జరిగింది. మూవీ ద్వారా మీరు ఇచ్చే సందేశం ఏమై ఉండొచ్చు ప్రజలకి? ఏం లేదండి, అంటే మనిషి సందేశం మంచి క్వశ్చన్ ఇది. మనిషి మనం ఏదైనా సరే సాధించగలం అనుకుంటామండి, కానీ మనందరి లైఫ్లో ఖచ్చితంగా ఒక పాయింట్ వస్తుంది, మానవ శక్తి సరిపోదు, దానికి మించి ఇంకేదో కావాలి. అప్పుడే మనం ఆ గొప్ప పనిని మనం సాధించగలం. అది దైవికమైన శక్తేనండి. అది నిజం. అది ఎందుకంటే ఇందాక సుమంత్ గారు కూడా చెప్పినట్టు ఆ ఈవెంట్లో ఒక మహాశక్తి ఉంది అనేది నమ్ముతారు. ప్రతి చోట మీకు ఏ రిలీజన్ తీసుకున్నా సరే ఒక మహాశక్తి ఉంది అని చెప్పేసి నమ్ముతారు వాళ్ళు. సో అలాగా ఒక గొప్ప పనిని సాధించాలంటే ఖచ్చితంగా మానవ శక్తికి మించి ఆ మహాశక్తి, దైవికమైన శక్తి కావాలి. అప్పుడే నువ్వు అది సాధించగలవు అని చూపించడమే ఈ సినిమా. ఇదండి. మీరు అది నమ్ముతున్నారా? నేను ఖచ్చితంగా నమ్ముతానండి. ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఎగ్జాక్ట్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.